Hey guys, so today vlog ఏంటి అంటే ఇన్ఫోసిస్ హైదరాబాద్ క్యాంపస్ టూర్. సో లెట్స్ సీ. సో ఇది ఫస్ట్ బిల్డింగ్ అనమాట. ఎంటర్ అవ్వగానే మీకు కనిపిస్తుంది. అండ్ కొత్తగా ఫ్రెషర్స్ కానీ ఫస్ట్ టైం క్యాంపస్కి వచ్చిన వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇక్కడే ఐడి కార్డ్స్ ఇస్తారనమాట. ఒకవేళ విజిట్ చేయడానికి వస్తే విజిటర్ ఐడి కూడా ఇక్కడే ఇస్తారు. నాకైతే చాలా ఫాస్ట్గా ఐడి వచ్చింది. 2 అవర్స్లోనే ఐడి కార్డ్ వచ్చింది. చాలామందికి ఇంకా ఎక్కువ టైం పట్టుండొచ్చు. ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇదైతే బిల్డింగ్ నెంబర్ 1 అనమాట. మేము వచ్చినప్పుడైతే మాకు ఐడి కార్డ్స్ ఇక్కడే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే సెక్యూరిటీ బిల్డింగ్ చేంజ్ చేశారు అండ్ సిసిడి కూడా ఇక్కడే ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సిసిడి 18th బిల్డింగ్లో ఉంది. మా క్యాంపస్లో అయితే ఎటు చూసినా చెట్లే ఉంటాయి, గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే పికాక్స్ కూడా ఉంటాయి అన్నమాట చాలా. కనిపిస్తుంది బిల్డింగ్ నెంబర్ 2 అనమాట. అక్కడ గేట్ ఉన్న ఆ సైడ్ నుంచి అలో చేయరు. సో మనం ఈ సైడ్కి వచ్చి ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట. లాగిన్ ఎంట్రెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే పార్కింగ్ బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడే సైకిల్ పార్కింగ్ ఉంటుంది అండ్ వెహికల్స్ పార్కింగ్ బిల్డింగ్ కూడా అక్కడే ఉంటుంది. ఈ సైడ్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే బస్సెస్ పార్కింగ్ ఉంటుంది అనమాట. బస్సెస్ పార్కింగ్ నుంచి అయితే డైరెక్ట్ లాగిన్ గేట్ దగ్గరికి వచ్చేస్తాయి. సో అక్కడ నుంచి డైరెక్ట్ లాగిన్ చేసేవచ్చు. మేము వెళ్తున్న వే ఏంటంటే బై వాక్ వెళ్ళే వాళ్ళందరికీ ఈ సైడ్ నుంచి ఇలా ఉంటాయన్నమాట లాగిన్స్. సో ఇది వే అన్నమాట. ఇది చిన్న షాప్ అన్నమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి, లేస్, కుర్కురే, డ్రింక్స్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. కేక్స్ కానీ ఏం కావాలన్నా ఉంటాయి. ఫుడ్ అన్నీ డబ్బులు పెట్టే కొనుక్కోవాలి, ఏది ఫ్రీ కాదు. సో ఇది లాగిన్ అనమాట. నేను లాగిన్ అయ్యి లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనమాట. బ్యాగ్స్ మొత్తం చెక్ చేస్తారు. అండ్ దెన్ దీని తర్వాత ఎవరి బిల్డింగ్కి వాళ్ళు వెళ్ళాలన్నమాట. బిల్డింగ్స్ కూడా యూనిట్స్ బట్టి ఉంటాయన్నమాట. బెంచ్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఉంటాయి. అలానే బెంచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి సపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ యూనిట్ అనమాట. ఇప్పుడైతే నేను స్ట్రైట్ మా బిల్డింగ్కి వెళ్తున్నాను అనమాట. మా బిల్డింగ్కి వెళ్ళే వేలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ దిస్ ఈస్ బిల్డింగ్ 2 అనమాట. బిల్డింగ్ 2లో మనకి ఎవ్రీడే మార్నింగ్ ఒక డైరీ అండ్ పెన్ ఇస్తారు. అందరికీ తెలియచ్చు, తెలియకపోవచ్చు. బట్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మనకి ఒక డైరీ అండ్ పెన్ ఇస్తారు ఇక్కడ. ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి తీసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి 2 వేస్ ఉంటాయన్నమాట. ఇలా స్ట్రైట్గా అయినా వెళ్ళొచ్చు అండ్ లెఫ్ట్ తీసుకొని ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట, షార్ట్ కట్ మా బిల్డింగ్కి వెళ్ళడానికి. సో ఇలా వెళ్దాం. ఇది బిల్డింగ్ 2 అనమాట. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్తే వాళ్ళకి అక్కడ ఇస్తారనమాట డైరీ అండ్ పెన్. ఎవ్రీడే ఇస్తారు. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న స్కల్ప్చర్ ఏంటి అంటే అశోకన్ టైం అప్పుడుది అనమాట. దాని మీద మొత్తం బుద్ధిస్ట్ టెక్స్ట్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ బిల్డింగ్స్ అన్ని బిల్డింగ్ 4, 5, 6, 7 అనమాట. ఈ బిల్డింగ్ ఈసీసీ బిల్డింగ్ అనమాట.
ఇక్కడ స్టే ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. లైబ్రరీ ఉంటుంది, మొత్తం అన్నీ ఈ బిల్డింగ్లోనే ఉంటాయి అన్నమాట. ఇది FC1 అన్నమాట. అండ్ ఆపోజిట్లో ఉన్నది FC2. అండ్ ఈ గార్డెన్ని ECC బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే మొత్తం ఒక మిక్కీ మౌస్ టైప్లో కనిపిస్తుంది అనమాట. గార్డెన్ మొత్తం మిక్కీ మౌస్ అనమాట. అండ్ ఐ లవ్ ఇన్ఫీ హైదరాబాద్ అని పెట్టారు, అది లేటెస్ట్గానే పెట్టారు. ఇంకా చాలా వర్క్స్ అవుతున్నాయి, ఇంకా కొత్తవి పెడుతున్నారు క్యాంపస్లో. ఇది FC1 అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా బిల్డింగ్ నెంబర్ 10. అండ్ FC1 అండ్ FC2 అంటే ఫుడ్ కోర్ట్ నెంబర్ 1 అండ్ ఫుడ్ కోర్ట్ 2 అన్నమాట. ఈ క్యాంపస్లో అయితే మాకు 3 FCs ఉన్నాయి, FC1, 2, 3. అండ్ ఇందాక చెప్పా కదా ఒక డైరీ అండ్ పెన్ ఇస్తారని. సో డైరీ ఇలా ఉంటుంది అనమాట, ఓన్లీ 10 పేజెసే ఉంటాయి. అండ్ ఒక బ్లాక్ పెన్ ఇస్తారు. అండ్ ఇది ఎవ్రీ మార్నింగ్ ఇస్తారు, అండ్ ఆఫ్టర్నూన్ వెళ్ళి అడిగితే ఆఫ్టర్నూన్ కూడా ఇస్తారు. ఇది FC1 అన్నమాట. ప్రస్తుతం అయితే మొత్తం ఖాళీగానే ఉంది, ఓన్లీ FC2 మాత్రమే యూజ్లో ఉంది. ఇది మా బిల్డింగ్స్ అన్నమాట, బిల్డింగ్ నెంబర్ 10 అండ్ బిల్డింగ్ నెంబర్ 9. సో మాకు అంబ్రెల్లాస్ గేట్ స్టార్టింగ్లోనే ఇస్తారనమాట. ఎవ్రీ బిల్డింగ్ దగ్గర అంబ్రెల్లాస్ ఉంటాయి, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అంబ్రెల్లా తీసుకోవచ్చు అండ్ అదే ప్లేస్లో అంబ్రెల్లా పెట్టేయచ్చు. మీకు కనిపిస్తుంది బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. అండ్ ఆపోజిట్ బిల్డింగ్ వచ్చేసి ECC. అండ్ ఈ వ్లాగ్లో ఇంతే. ఇంకా in next part I will show you few more places in Infosys Hyderabad campus. And thank you so much for watching this video till